జూలూరుపాడులో నూతన ఇందిరమ్మ గృహాన్ని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గురువారం గృహ యజమానులతో కలిసి ప్రారంభించారు. గృహ ప్రవేశానికి వచ్చిన ఆయనకు ఇందిరమ్మ లబ్ధిదారులు ఎమ్మెల్యేపై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. గృహ ప్రవేశం చేసిన అనంతరం ఎమ్మెల్యేను లబ్ధిదారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతన ఇంటిని మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి ఇల్లు కట్టించలేదని, ఇందిరమ్మ రాజ్యం వచ్చాక సొంత ఇంటి కల నెరవేరిందని, లబ్ధిదారుల ఆనందాన్ని చూడగలుగుతున్నామని అన్నారు. ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాలోత్ మంగిలాల్ నాయక్, దుద్దుకూరి మధుసూదన్ రావు, వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఉండాలా? ఏసీ సైడ్ ఉంటుంది. ఏసీ ఉపయోగం ఒకసారి చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. ఇచ్చాడు సార్. చూడండి బాక్స్ స్వీట్ జరగమ్మా జరగమ్మా కొద్దిగా ఇట్లా క్రాస్ చేయాలి. ఆయన చూసినాడు రజమేల్ గారిని, నువ్వు చూసినావు. వెంకరెడ్డి గారిని చూశారు, చంద్రావతి గారిని చూశారు, మదన్ లాల్ గారిని చూశారు, రాహుల్ నాయకుని చూశారు. వాళ్ళందరికీ నమస్కారం. నాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు రుణపడి ఉంటూ 24 గంటల్లో 18 గంటలు నాకు ఏం పని లేవు. నా కాంట్రాక్ట్ పని లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, వేరే వ్యవసాయం కూడా లేదు. నన్ను గెలిపించిన వాళ్ళు రుణం తీర్చుకోవాలి. ఎట్లా రుణం అంటే ఉత్తనే నమస్కారం పెట్టి చేయి ఉప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో 35 సంవత్సరాలు రాజకీయంగా అన్ని రకాలుగా వెసులుబాటు, కష్టం, నష్టం, ఇబ్బంది అన్నీ తెలిసినామండి, చూశా. కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని వృధా కానియకుండా మనకు వచ్చిన ప్రభుత్వంలో పేదలకి, రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం పక్షాన వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సింది అన్ని రావాలనే ఆలోచన చేసి ఫ్రీ బస్ ఇచ్చాం. బస్ ఎక్కినా ఎప్పుడన్నా?